ప్రతి ఒక్కరూ కిషోర్ ప్రశ్నిస్తున్నారు జరిగిన అన్యాయాన్ని. మనందరికీ తెలుసు, వైఎస్ జగన్ అరెస్ట్ జరిగి సరిగ్గా సంవత్సర కాలం గడుస్తోంది. బహుశా అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా అందరూ అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ క్యాండిల్ ర్యాలీ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గారు మనతో ఉన్నారు. భారతి గారు, చాలా కష్టంగా రాష్ట్ర ప్రజలకి, మీకు, మీ కుటుంబానికి గత సంవత్సర కాలం గడిచింది. మీకే విధంగా గడిచింది? కాదు స్వప్న, 35 ఏళ్లుగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినారు. 35 ఏళ్లు చేసి ఆయన మరణించిన తర్వాత ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని చూడాలని మాత్రమే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనుకునే రోజు ఏం రాజకీయాలు లేవు, ఏం లేవు. ఆ మాట కోసం ఈయన పోతే ఆయనకు పేరు వస్తుంది అని చెప్పి, రాజశేఖర రెడ్డికి పేరు వస్తుంది అని చెప్పి పోవద్దని చెప్పినారు. లేదు పోవాలా అని అనుకుంటే మామగారు చనిపోయి 15 నెలల తర్వాత, అంటే ఆయన బతుకున్నప్పుడు ప్రధానమంత్రి, యూపీఏ చైర్పర్సన్ అందరూ ఆయన మెచ్చుకున్నోళ్ళే, ఇప్పుడున్న మంత్రులు వీళ్ళందరూ ఆయన మెచ్చుకున్నోళ్లే. అటువంటిది ఆయన బతుకున్నప్పుడంతా గమ్మనుండి చనిపోయిన 15 నెలలకు కేసు పెట్టి, అది ఎప్పుడు 1 నెల జగన్ బయటకు వస్తానే కేసు పెట్టి, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా మనకు చేసి, ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి. ఫస్ట్ 3 ఛార్జ్ షీట్లు జగన్ ఒక్క క్వశ్చన్ అన్న అడగకుండానే 3 ఛార్జ్ షీట్లు వేసినారు. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఒక్క ప్రశ్న అడగకుండా ఎట్లా మొదటి ముద్దాయిగా చేస్తారు? అసలు ఈ మనిషి చేసినాడా చేయలేదా ఏం చెప్పాలనో అన్న వినాలి కదా, వినకుండా మొదటి ముద్దాయిని చేసినారు. దాని తర్వాత ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేష్ మళ్ళా ఏమని చెప్పినాడు, ఇదే కాదు ఇంకా ఒక 7-8 ఛార్జ్ షీట్లు వేస్తాం, ప్రతి దాంట్లో కూడా జగనే మొదటి ముద్దాయి అంటే, అసలు విచారణ చేయకుండానే వాళ్ళు మొదటి ముద్దాయి ఎవరు అని చెప్పేట్టుకుంటే ఇది ఎటువంటి విచారణ? 22 నెలలుగా చేస్తున్నారు. 22 నెలలుగా చేస్తా కూడా ఒక్క తప్పు కనుక్కోగలిగినారా? ఇది తప్పు చేసినాడు జగన్ అని చెప్పగలిగినారా? ఎందుకు ఇంతగా సతాయిస్తున్నారు మమ్మల్ని? ప్రజలతో ఉండాలని అనుకోవడమే తప్ప ఏం చేసినామని ఇంతగా? 1 సంవత్సరం అయింది ఈ రోజుకు. మాకు జీవించడానికి హక్కు ఉండదా? మాకు మా భర్తతో, మా పిల్లలకు వాళ్ళ నాయనతో ఉండే హక్కు ఉండదా? మా పిల్లలకు మాకు ఇంతగా 35 ఏళ్లు ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా మామ. జగన్ ఒక ఎంపీ, మా అత్త ఒక ఎమ్మెల్యే. ఇన్ని ఉండి కూడా ఈ కుటుంబానికే ఇంత అన్యాయం జరుగుతా అంటే ఇంకా మిగతా కుటుంబాల కథ ఎట్లా? మిగతా ప్రజల కథ ఎట్లా? ఎవరు పట్టించుకునేది, ఎవరు పలకరించేది, ఎవరు పలికేది? ఇంత అన్యాయంగా ఇది స్వతంత్ర భారతదేశం అని నేను అనుకున్నా. నేను పుట్టింది స్వతంత్ర భారతదేశంలో, ఇట్లుంటదని నేను అనుకోలే, ఇంత అన్యాయంగా ఉంటుందని. అసలు 167 ప్రకారము, సిఆర్పిసి 167 ప్రకారము 90 రోజులకు బెయిల్ రావాలంట. బెయిల్ సంవత్సరం అయితే అంది, బెయిల్ రాలే. ఎందుకు ఇంక ఈ చట్టాలన్నీ పెట్టుకోవడము? వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం అయ్యేట్టుకుంటే ఇంక ఎందుకు చట్టాలు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలుస్తున్నారు. ఏ విధంగా వారు ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి ధైర్యం చెప్తున్నారు, మీకు, మీ కుటుంబానికి కూడా? ఆయన చాలా ధైర్యంగా ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనము ప్రజల పక్షాన్ని ఉండాలనుకున్నాము, మనకు తెలుసు ముందే, పార్టీ నుంచి బయటకు వచ్చే రోజే మనకు తెలుసు ఇట్లా కష్టాలు పెడతారని. అయినా కానీ మనం ఎన్ని డిసైడ్ చేసుకునే మనం ఈ డెసిషన్ తీసుకున్నాము. ఒకసారి మనము మాట ఇచ్చిన తర్వాత ఆ మాట ప్రకారం ఉండాలా అని అనుకోవాలి, అంతేగాని ఇంకెనికి రావాలని అనుకోకూడదు అని పదే నాకు మా అత్తమ్మకు చెప్తా ఉంటారు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళా వెనక్కి చూడకూడదు, మనం ఇచ్చిన మాట ప్రకారం నమ్ముకున్న దారిలోనే పోవాలా అని చెప్తాను. ధన్యవాదాలు భారతి గారు. సునీత గారు, మీరేమనుకుంటున్నారు? అంటే ఏ విధంగా మీరు కుటుంబంతో నిలబడుతున్నారు, అలాగే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి స్పందన మీరు చూస్తున్నారు? ప్రజలు ఇప్పుడు మీరే చూస్తున్నారంటే ఇంత మంది ఇట్లా వచ్చేసారు అంటే అన్యాయం, ఇది చాలా అన్యాయం అని అందరికీ అర్థమైంది. అది ఏ విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలనో వాళ్ళు చూస్తా ఉన్నారు. మనము ఏ అవకాశం ఇచ్చినా, పిలిస్తే చాలు వచ్చేస్తున్నారు జనాలు, పిలవకుండా వచ్చేస్తున్నారు, అట్లా వస్తున్నారు. ఇప్పుడు మన కుటుంబం సంగతి చెప్పాలి అంటే, ఈ కుటుంబానికండి నేను చూశాను, ఈ సంవత్సరం రోజులుగా చూస్తున్నాను, ఎంత వాళ్ళకు దేవుడి మీద నమ్మకం. ప్రపంచం అంతా వాళ్ళు అంత అన్యాయంగా చేసినా కూడా దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళు ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. భారతి కానివ్వండి, భారతి బిజినెస్ చూసుకోవడము, తర్వాత కేసు సంబంధించి అన్ని చూసుకోవడము, షర్మిల ఒకవైపు ఇంత ఎండల్లో
మనం అడుగు బయట పెట్టలేని ఎండలు ఇవే. అలాంటి ఎండలో తను నడవటం ఏంటి, ఇంత రోడ్డు మీద నడవటం ఏంటి, ఎప్పుడు బయటికి వెళ్ళని అమ్మాయి. తర్వాత విజయమ్మ గారు ఏ రోజు ప్రజల ముందుకు రాని మనిషి, తను ఈ విధంగా రావడము, మాట్లాడడము, ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇదంతా దైవశక్తి అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ అన్యాయాన్ని ఎవరు ఎదుర్కోలేకపోయినా దేవుడు వాళ్ళ వెనకలు ఉన్నారని వాళ్ళకి ఒక ధైర్యము, అదే వాళ్ళను ముందుకు. రైట్ కిషోర్, మనం చూస్తున్నాం అంటే గత సంవత్సరం క్రితం సరిగా ఇదే సమయంలో దాదాపు అరెస్ట్ జరిగిన సమయంలో కుటుంబాన్ని పోలీసులు వారు వ్యవహరించిన తీరు కూడా కళ్ళ కట్టినట్టు, ఇంకా దృశ్యాలు హృదయదారకమైన అన్యాయమైన దృశ్యాలు ఇంకా ప్రజలకు గుర్తున్నాయి. కాబట్టి స్వచ్ఛందంగా చాలా మంది ఇంకా తరలి వస్తున్నారు. అందరూ ఇదే ప్రశ్నతో వస్తున్నారు, ఎప్పుడు విడుదల చేస్తారు జగన్ అని చెప్పి. మరికొంతమంది కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాం. హౌ హ్యావ్ యూ డెల్ట్ విత్ ద లాస్ట్ 1 year అండ్ మీరేమనుకుంటున్నారు జరుగుతున్న పరిణామాలు చూస్తే? I think it's pretty clear to everyone that this is complete injustice. ikkade jerin janal chusthuntene we can make out everybody knows about this injustice and the family has suffered the most. Andarki it has been a negative thing, mana people of Andhra gaani, but no one else has suffered as much as the family has. But దేవుడి మీద భారం వేసుకొని we're going forward. రైట్ కిషోర్, ఇది పరిస్థితి. దేవుడి మీద భారం వేస్తున్నారు, అలాగే ప్రజల అండని కూడా నమ్ముతున్నారు. ప్రజలు కూడా అదే విధంగా ఈ కుటుంబంతో నిలబడ్డారు. మనం చూసామంటే ఒకవైపు ధైర్యం కోల్పోతున్నా కూడా ఎన్నికలు వచ్చిన సమయంలో కీలకమైన ఘట్టాల్లో ప్రజలు ఈ కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. కిషోర్, ఇది